కిషోర్ గారు. ఆయన బ్యాంక్ ఉద్యోగ సుమారు ఎస్బీఐలో 30 సంవత్సరాలు పనిచేశారు. 36 సంవత్సరాలు పనిచేశారు. వానికి దళితుడన్న ఉద్దేశంతో ఆయన రావాలని బకాయిల్ని యాజమాన్యం చెల్లించకుండా వేధిస్తుంటే ఆ సందర్భంగా ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏం చేతనంటే సుమారు 36 సంవత్సరాలు సర్వీస్ చేసి ఆయన ఎంతో యాజమాన్యానికి ఎంతో అభివృద్ధి కృషి చేసినాడు. ఆ కృతజ్ఞతలు లేకుండా ఒక ఇష్యూలో పనికిమాలిన ఇష్యూలను సస్పెండ్ చేసి 7 నెలలు ఒక శాలరీ మానేశారు, ఇవ్వడం మానేశారు. ఒకసారి 20 నెలల శాలరీ ఇవ్వడం మానేశారు. సో దానికోసం ఆయన చాలా ఫైట్ చేస్తూ నేషనల్ కమిషన్ దగ్గరికి 2 సార్లు రాముల గారి దగ్గరికి, సునీల గారి దగ్గరికి అప్రూవ్ అయ్యి ఆయన బాధ వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. అందులో హెచ్ఆర్ చీఫ్ మేనేజర్ రవికుమార్ గారు ఉన్నారు. ఆయన మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం జరిగింది. ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే ఎస్బీఐ యాజమాన్యం తనకు డబ్బులతో 2 లక్షలు చెల్లించి ఆయనకు బెయిల్ ఇచ్చారు. బెయిల్ ఇచ్చి విడిపించారు. కానీ ఎవరైతే బాధితుడు ఉన్నాడో ఆయనకి మాత్రం న్యాయం జరగలేదు. ఈ రోజు దాకా ₹1 చెల్లించలేదు. వేరే 2 lakhs రూపాయలు వాళ్ళు చెల్లించి ఆయన్ని పైకి తీసుకొచ్చారు. అంటే న్యాయం అందరూ ఒకలాగా ఉండాలి కదా. వాళ్ళకైతే ఒక న్యాయం, దళితుడికైతే ఒక న్యాయం. అలాగే 2 ఉద్యోగులు సుబ్బారావుని ఈయన వీళ్ళిద్దరూ ఒక అభియోగం మీద ఉంటే సస్పెండ్ చేసి లిఫ్ట్ చేసి ఆయనకి ఏరియస్ చెల్లించారు, ప్రమోషన్ ఇచ్చారు. ఎందుకంటే 6 years జూనియర్ ఆయన ప్రమోషన్ ఇచ్చారు, ఏరియస్ చెల్లించారు. వేరే కిషోర్ గారికి దళితుల ఉద్దేశంతో ఆయన అగ్రవర్ణ కుల చెందినవాడు, ఈయన దళితుడు. ఈయన రావాల్సిన 24 నెలల జీతం ఇవ్వలేదు, ఆ 7 నెలల జీతం ఇవ్వలేదు, ఆ బకాయిలు కూడా చెల్లించలేదు. సుమారు ఇంచుమించు 20 లక్షల దగ్గర ఆయన రావాల్సి ఉంది. ఆ బకాయిలు చెల్లించట్లేదు ఇంతవరకు కూడా. మెయిన్ పంకజ్ కుమార్ గారు అని ఆయన, మెయిన్ రవికుమార్ గారు వీళ్ళిద్దరూ కలిసి కావాలని నాటకం ఆడుతున్నారు. కాబట్టి ఈ రోజు దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇప్పటికైనా సరే వాళ్ళు తగిన న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఇంకా ఉద్యోగం చేస్తాం, న్యాయం జరిగాలని మేము పోరాడతామని చెప్పి ఎస్బీఐ యాజమాన్యం హెచ్చరిస్తున్నాం. ఇంకా ఉన్నతాధికారుల దృష్టి కూడా మేము తీసుకెళ్దాల్చుకున్నాం ఎస్సీ ఎస్టీ కమిటీ ద్వారా. ఎందుకంటే ఒక దళితుడికి ఒక న్యాయం, అగ్రవర్ణ ఒక న్యాయం. అగ్రవర్ణ వాడు ప్రమోషన్ ఇచ్చారు, అది ఏరియస్ ఇచ్చారు. ఏరియస్ ఇతను దళితుడు కాబట్టి ఏరియస్ ఇవ్వలేదు, ప్రమోషన్ ఇవ్వలేదు. ఇంతవరకు కూడా పైసా కూడా చెల్లించకుండా అలా ఏడుస్తున్నారు. ఆయన అయినా పట్టుబడి సుమారు 7 లక్షలు కోర్టులకి ఆటికి ఫీజులు చెల్లిస్తూ అలా పోరాడుతూనే ఉన్నాడు. కానీ ఈ రోజు రాలేదు. కాబట్టి ఇప్పటికైనా యాజమాన్యం ఆయన రావాలని బకాయిలు చెల్లించాలని చెప్పి దళిత సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం.